వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. రాహుల్ గారు, ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేష్ గారు బెట్టింగ్ యాప్స్ పైన విపరీతంగా పాపం పోరాటం చేస్తున్నాడు. చాలా అంటే చాలా పోరాటం చేస్తున్నాడు. ఇప్పటికీ బయ్యాస్ అని, యాదవ్ అని, చేపలు అమ్ముకునే అబ్బాయి, ఇంకా చాలా మంది మీద పాపం పోరాటం అయితే చేశాడు. అయితే నిన్న అలీ గారి మీద ఒక వీడియో చేశారు. అంటే ఇప్పటి వరకు చిన్న చిన్న యూట్యూబర్స్ మీద వీడియో చేయడం పెద్ద పని కాదు. ఆయన అన్నా సరే అంటే వాళ్ళకి కొంచెం ఇది ఉంటుంది కాబట్టి అనేయచ్చు. కానీ సినిమా తారల మీద, అది కూడా అలీ మీద అనేసరికి కొంచెం కొందరు కోపంగా చూస్తున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? బెట్టింగ్ యాప్స్ అని ఓ 10 రోజులు హల్చల్ అయింది. ఫస్ట్ నా క్వశ్చన్, ఏం చేశారు పోలీసులు అంతమందికి నోటీసులు ఇచ్చి? ఎక్కడ బయ్యాస్ అన్ని యాదవ్, అవును వాళ్ళు ఏంటి, ఎక్కడ ఇమ్రాన్ ఖాన్, ఎక్కడ హర్ష సాయి? ఏదో ఒక వీడియో, వాళ్ళ ముగ్గురు కూడా వీడియో రిలీజ్ చేసి వదిలేశారు అంతే. ఏమి యాక్షన్ తీసుకున్నారు పోలీసులు? మేబీ నాకు న్యూస్ తెలియట్లేదా, లేకపోతే అసలు న్యూసే అనుమరుగైపోయిందా? కేసు వేశారు, అప్పటి నుంచి వాళ్ళు కనిపించారు. కొందరు దుబాయ్ వెళ్ళిపోయారని, కొందరు లేరని. సో అన్వేష్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎవరెవరు ఏమేం చేశారో అన్ని విషయాలు బయట చెప్తూనే ఉన్నాడు. అన్వేష్ మీద నాకు సపోర్టివ్ ఏం లేదు, ప్లస్ అన్వేష్ మీద నాకేమీ కోపము లేదు ఆయన అలా అంటున్నాడని. కానీ కొంచెం మాటలు అనేవి మనసుకు తీసుకోలేని మాటలు కొన్ని మాట్లాడాడు. కానీ అవి తప్పదు, తీసుకోవాలి వాళ్ళు చేసిన తప్పుకి. అమ్మ మీద అనడం కొంచెం అంటే అది మనసుకు తీసుకోలేంలేండి. నేను కూడా తీసుకోలేను, ఎవరు తీసుకోలేరు. తల్లి గురించి అలా మాట్లాడితే తీసుకోలేము. కానీ వాడు చేసిన తప్పుకి వాళ్ళ తల్లిని కూడా లాక్కునే స్టేజ్కి వాడు తీసుకొచ్చాడు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎందుకు అంటారు, నువ్వు తీసుకొచ్చావు నీ కుటుంబాన్ని బయటకి నువ్వు చేసే పనుల వల్ల, అంతేగా. లేకపోతే ఎందుకు తీసుకొస్తారు? అంతేనా కాదా అండి? ఆ బెట్టింగ్ ప్రమోట్ చేయడం వల్ల ప్రాణాలే పోతున్నాయి. ప్రాణాలు పోవడం కన్నా ఒక తిట్టు కంపేర్ చేసుకుంటే మరి అదే కదా పెద్దది. అవును. ఆ జీవితం మొత్తం నాశనం అయిపోయి ఆ కుటుంబం మొత్తం ఎంత దిగజ. సో అతను మొన్న విజయ్ దేవరకొండ గారి గురించి, మన మంచులక్ష్మి గారి గురించి, ప్రకాష్ రాజ్ గారు, రానా గారి గురించి, మీకు ఇన్ని ఆస్తులు ఉండి మీకు ఇదేం కర్మరా బాబు, ప్రమోషన్ చేసుకోవాల్సి వచ్చిన కర్మ. ఇంకా డబ్బుకి మీకు చావలేదా? మీకు ఈ స్టూడియోలు ఉన్నాయి, మంచి ఆర్టిస్టులు, యాక్టర్లు, ఎంతెంత. సరే ఏదో కూలికో నాలికో చేసుకునే వాడికి ఏదో డబ్బులు ఆశ చూపిస్తే, వాళ్ళ టాలెంట్తో వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వాళ్ళకి డబ్బు ఆశ చూపించి వాళ్ళు చేసిన ఒక రకం, సర్లే డబ్బు వస్తుంది కదా మనకు కొంచెం కోటీశ్వర్లు అవ్వచ్చేమో అని చెప్పి వాళ్ళు తప్పు చేస్తున్నారు అనుకోవచ్చు. మీకు ఇన్నిన్ని కోట్లు ఆస్తుండి మీరిదేం కర్మరా బాబు చేయడం అని చెప్పి చాలా మాటలు మాట్లాడారు. అది కరెక్టే, అంతే. డబ్బు వస్తుంది కదా. ఇప్పుడు ఎండార్స్మెంట్స్ అనేవి 8 ఎండార్స్మెంట్ మీద మనం సైన్ చేయాలి, ఏ యాడ్స్కి మనం సైన్ చేయాలన్న అవగాహన వాళ్ళకి లేదా? చేతులు కాళ్ళొక్క ఆకులు పట్టుకోవడం ఏంటి? ఇప్పుడు లక్ష్మి గారికి మనం ఏ సైన్ చేస్తున్నాం, ఏ యాడ్ వస్తుంది, ఈ యాడ్ మనం సైన్ చేస్తే లీగలైజ్డ్ అయినా ఇల్లీగల్ అయినా, లీగలైజ్డే అనుకుందాం, లీగలైజ్డ్ అయిన యాప్ని కూడా నువ్వెందుకు ప్రమోట్ చేయాలి? దానివల్ల నిజంగా నష్టం పోతుంది. మనకు తెలియదా? కామన్ సెన్స్ అది. అంటే చాలా మంది లీగల్ అని చేసామో అనుకుంటున్నారు. యాక్చువల్లీ అది కూడా తప్పే. అట్లా అనుకుంటే ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదండి, ఐపీఎల్లో బట్టపరంగా మనం ఐపీఎల్ ఆన్ చేయండి, ఐపీఎల్ ఆన్ చేస్తే షాహిద్ కపూర్, సౌరవ్ గంగూలీ వీళ్ళందరూ బిచ్చవిడిగా ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు బెట్టింగ్ యాప్ని. దీంట్లో చూడండి అని. దాంట్లో చూడండి కదా, దాంట్లో వాడండి అనాలి. అదొక గేమ్ లాగా దే ఆర్ ప్రమోటింగ్ ఇట్. అదే చూస్తున్నాం కదా. బట్ అక్కడ వాళ్ళకి ఆంక్షలు లేవు, మన వాళ్ళు ఎవరు చేయట్లేదు. సో కానీ మన వాళ్ళకి అంత కర్మ ఏంటి? ఎండోర్స్మెంట్ కావాలంటే ఒక సోప్ యాడ్ చేసుకో, ఒక అగ్గిపెట్టి యాడ్ చేసుకో, ఓ వాటర్ పైపులు యాడ్ చేసుకో, సిమెంట్ బస్తాలు యాడ్ చేసుకో, ఏదో ఒకటి చేసుకో. ఇది ఎందుకు? దీనివల్ల ఇప్పుడు మీ పేర్లే కదా. ఇప్పుడు అందరు ఏమంటారు, బాబు నీకు ఇన్ని కోట్ల డబ్బు ఉంది, నీకు ఇదేం కర్మ నాయన, ₹1 కక్కుర్తిపడి చేస్తున్నావు అని. ఆ ₹1 కూడా మాకు డబ్బే కదా, మాకు వస్తుంది కదా అని వీళ్ళు అంటున్నారు. ఆ ప్రాణాలు పోతున్నాయి అని తెలిసిన తర్వాత మేము ఇవన్నీ ఆపేస్తున్నామండి, మాకు చాలా నష్టం, మాకు తెలుస్తుంది దీనివల్ల చాలా నష్టపోతున్నారని వీళ్ళు మాట్లాడడము. అసలు ఒక్కొక్క సెలబ్రిటీ మాట్లాడుతుంటే నాకైతే ఏం అర్థం కాలేదు. ఒక 5 నిమిషాలు బ్లాంక్ అయిపోయాను నేను. ఏంట్రా నాయన, వీళ్ళకి ఈ లాజిక్ కూడా తెలియకుండా వీళ్ళు ఎండోర్స్మెంట్లు చేస్తున్నారు, సైన్ చేస్తున్నారా? ఈ లాజిక్ కూడా తెలియకుండా యాడ్లు వేస్తున్నారా వీళ్ళు? అన్నీ తెలుసండి, డబ్బు కోసమే. ఇప్పుడు ముగ్గురేమో పారిపోయారు, ఆ పారిపోయిన వాళ్ళు అట్నుంచి అట్టే పోయారా, వస్తారా ఇళ్ళకి, లేదా తెలియకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా అట్నుంచి అటు షిఫ్ట్ చేసేసుకున్నారా?
అంతే కదండి. ఇప్పుడు బస్ లేదు, ఎవరు వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి ఇప్పుడు మైకులు పట్టుకొని? అవును. వాళ్ళ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినా కూడా ఎవరికి తెలుసు అండి వాళ్ళ పేరెంట్స్ అన్నది. అంతేనా కదా? అయితే ముందే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళని తీసుకురావడానికి ఎంతసేపు? అంతే కదా, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు. వాళ్ళకి అక్కడికి వెళ్ళి కూడా బెట్టింగ్ యాప్లు చేసుకుంటున్నారేమో. అక్కడ దుబాయ్ ఎక్కడైనా చేసుకోవచ్చు కదా, ఎక్కడైనా చేసుకోవచ్చు. వాడు ఇక్కడ నుండి చేస్తే ప్రాబ్లం, అక్కడ నుండి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నాన్ వెజ్ అక్కడెక్కడ ఉండేగా చేశాడు. తర్వాత వాళ్ళ ఫాదర్ అలా బెట్టింగ్ల వల్ల చనిపోయారు అన్న ఉద్దేశంతో ఈ పోరాటం సాగిస్తున్నాడు. అయ్యా మా నాన్నని కోల్పోయాను నేను, మీరు కూడా ఇలా కాకండ్రా, వేరే కుటుంబాలు ఇలా అవుతున్నాయి అని చెప్పే కదా ఆయన ఇవన్నీ చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు డబ్బులు పోగొట్టుకుని చనిపోయారని చెప్తున్నారు. బతికే ఉన్నారు కానీ డబ్బులు పోగొట్టుకున్నారు. ఓకే, ఐఎమ్ సో సారీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో అనుకుంటానండి. ఐఎమ్ సో సారీ అన్వేష్ గారు, దిస్ ఇస్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఐ గాట్. డబ్బులు పోగొట్టుకొని నష్టపోయారు వాళ్ళ నాన్నగారు. యా, సో దానివల్ల ఆయన మా ఇంట్లోనే ఇలా జరిగింది, ఒక నష్టం జరిగింది, మీరు కూడా ఇలాగే ఉండండి అని ఆయన చెప్పడం స్టార్ట్ చేయడము, భయ్యా సన్నీ యాదవ్ కానీ వీళ్ళందరికీ కానీ హితబోధ చేయడము అన్ని చేసుకుంటూ లాస్ట్కి అలీ వైఫ్ జుబేదా గారి యూట్యూబ్ ఛానల్ మీద పడ్డాడు లాస్ట్కి. నిన్న ఖురాన్ ఒకటి బుక్ చేతిలో తీసుకొని ఖురాన్ మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఒక్క బూతు మాట కూడా మాట్లాడను. 1000 కోట్ల ఆస్తున్న అలీ గారికి 20 లక్షలు ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ ఆయన ఎత్తుకుంది. చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. 50 చాలామంది షోస్లో పాల్గొన్నారు, చాలా ఆస్తి సంపాదించుకున్నారు. 1000 కోట్లకు పైన ఆస్తుండే అలీ గారికి రంజాన్ నెలలో, ఎంతో పవిత్రమైన రంజాన్ నెలలో నువ్వు బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేయడం ఏంటి? 10,000 రూపాయలు పెట్టి ఖర్చు చేసి బిర్యానీ వండి అందరికీ పార్సెల్స్ ఇచ్చినప్పుడు ఆ బిర్యానీ ప్రమోషన్ వీడియో ఎలా అయితే చేశారో ఆ వీడియోలో బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేశారంట వాళ్ళిద్దరు కలిసి, అలీ అండ్ జుబేదా గారు. ఆ ప్రమోట్ చేసిన దానికి 20 లక్షలు వచ్చాయి. ఆ వీడియో చూసిన వాళ్ళు 50 లక్షల మంది చూస్తే యూట్యూబ్ వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు వాళ్ళకి. అది ఓకే, వాళ్ళు వీడియో చేసుకునే ఓకే. కానీ ఆ 5 లక్షలు తృప్తి చెందక ఆ వీడియోలో ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పి 20 లక్షలు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు. 1000 కోట్ల ఆస్తుంటే ఇదేం కర్మ నీకు? బెట్టింగ్ యాప్లో వాళ్ళు చనిపోతున్నారా బాబు అంటున్నా కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు? అది రంజాన్ నెలలో. ఇంకొక విషయం ఏంటంటే అదే మనిషి శివాజీతో ఒక ఇంటర్వ్యూ చేశారు. అలీ గారు శివ గారు ఒక ఇంటర్వ్యూ, శివాజీ వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలో అలీ గారు ఏం చెప్పారంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చనిపోతున్నారు, ఇలా చేయకూడదు యువత కూడా అని చెప్పి ఒక చిన్నగా మాట్లాడారు కూడాను. అంటే ఆయనే మాట్లాడి ఆయన దానికే కాంట్రడిక్ట్ అయింది. ఇప్పుడు ఆయనే కాంట్రడిక్షన్ చేసుకున్నారు. అదే చేయడం కరెక్ట్ కాదు, అది లీగలైజ్డ్ అంటారు. మాకు దాని వల్ల చనిపోరు, ఇది బెట్టింగ్ యాప్ కాదు అంటారు. కానీ అంత పగడ్బందీగా అది బెట్టింగ్ యాప్ అని చెప్తున్నప్పుడు కాదు అని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు లీగల్ అయినా ఇల్లీగల్ అయినా డబ్బులు పోతాయి, మనుషుల ప్రాణాలు పోతాయి. ఆ డిఫరెన్స్ ఏంటి మరి లీగల్ కి ఇల్లీగల్ కి? ఎక్కడ వాళ్ళకి లాభం అయితే రావు కదా. కానీ దీనివల్ల ఎంతమంది నష్టపోతున్నారు, ఆ ఉసురు మీద వీళ్ళు ఎందుకు బతుకుతున్నారు? వీళ్ళు పెట్టే తిండికి కూడా పుణ్యం ఉండదు కదండి అలా చేస్తే. ఇప్పుడు తిండి వండి 10 మందికి పెట్టిస్తుంటే పుణ్యం కోసం పెడతారు, లేని వాళ్ళకి పంపిస్తారు, లేదా అనాథాలయంకో లేకపోతే వృద్ధాశ్రమానికో పంపిస్తారు. ఆ దాంట్లో వచ్చే డబ్బులు నిజంగా న్యాయంగా సంపాదించినట్లయితే ఓకే ఫైన్. దాంట్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన దాని వల్ల 20 లక్షలు వస్తాయి, ఆ ఉసురు వీళ్ళకి తగులుతుందిగా, తినే వాళ్ళకి కూడా తగులుతుందిగా. ఇప్పుడు యూట్యూబ్ ఎలాగో ఇన్కమ్ ఇస్తుంది, దాంతో సరిపెట్టుకోవచ్చు కదా ఇంచుమించుగా ఒక 5 లక్షలు. సరే మీరు ఇంత సంపాదించుకుంటున్నారు, పోయేటప్పుడు తీసుకోపోతారా ఎక్కడికైనా? చెప్పండి, పర్లేదు. అది కూడా చెయ్యరు. నాన్ వెజ్ ఈ విషయంలో కొంచెం చాలా జాగ్రత్తగానే మాట్లాడాలి అనుకుందాము. అలీ గారి విషయంలో ఇంకెంతమంది బయట పెట్టాడో ఆయన చూడాలి. సో పోలీసులు ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారా, లేకపోతే న్యూస్ బయటకు రానివ్వట్లేదా, లేకపోతే జరిగేవి జరుగుతున్నాయా అనేది మనం మళ్ళీ వెలుగులోకి వస్తే ఈ ఇష్యూస్ గురించి తెలుస్తుంది. చూడాలి మరి ఈ బెట్టింగ్ యాప్స్ విషయం ఏం జరుగుతుంది అని. థ్యాంక్ యూ సో మచ్.